మాకు అది చాలా ఇబ్బందికరంగా ఉండేది. మాకు మా డైరెక్టర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా మాకు ఇతర పనులు అప్పచెప్పరాదు అని చెప్పేసి ఒక సర్కులర్ కూడా ఇచ్చేస్తారు. ఒంగోలు టౌన్ వాళ్ళకి, మున్సిపాలిటీ వాళ్ళందరికీ డ్యూటీ వేశారు. అది చాలా హార్డ్గా ఉందండి. అది అంటే ఒక 40 కాలమ్స్ ఉన్నాయి. అవన్నీ మొత్తం రోజు 10 ఇళ్ళు కూడా కావు. మన ప్రీ స్కూల్ దెబ్బతింది మాది. పోతే మేము బయటకు వెళ్తే పిల్లలకి ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా మా మీదనే వస్తుంది సార్. మొన్న ఖమ్మంలో కూడా పిల్లవాడిని ఎవరు కిడ్నాప్ చేసింది. టీచర్లను తప్ప ఎవరినైనా తీసుకొని ఏం అభ్యంతరం లేదని సెంట్రల్ గవర్నమెంట్ ఏదర అన్నపూర్ణ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రకాశం జిల్లా ఈరోజు ప్రకాశం జిల్లాలో మున్సిపల్ కేంద్రాల్లో సెన్సస్ డ్యూటీస్ అంగన్వాడీ టీచర్స్కి వేశారు. ఇవి మేము చేయమంటే పని చేయడానికి మేము వ్యతిరేకం కాదు. ఎందుకంటే స్కూల్లో పిల్లలు చాలా దెబ్బతింటారు. మేము ఈ సర్వేస్ మీద తిరుగుతూ ఉంటే ప్రీ స్కూల్ పిల్లలు ఈ పాటికే తగ్గిపోయి ఉన్నారు. మాకు వివిధ రకాల పనులు అప్పచెప్పినందువల్ల, ఈ ఆన్లైన్ వర్క్ వచ్చినందువల్ల, ఈ యాప్లు, ఫేస్ యాప్లు ఇవన్నీ చేసినందువల్ల ప్రీ స్కూల్ పిల్లలు తగ్గిన పరిస్థితి. మళ్ళీ ఈ సెన్సస్ సర్వే 4 నెలల పాటు చేస్తూ ఉంటే ప్రీ స్కూల్కి పిల్లలు రారు. అందుకని ఇంకా రకరకాల ఈవెంట్స్, ఆన్లైన్ వర్క్, ఫేస్ యాప్లు, ఫీడింగు ఇవన్నీ ఉన్నాయి. గ్రోత్ మానిటరింగ్ ఈ వర్క్ అంతా ఆగిపోద్ది. కాబట్టి మమ్మల్ని పోయినసారి పిఎల్ఓ డ్యూటీలు వేసినా కూడా మేము దీనివల్ల మా ప్రీ స్కూల్ దెబ్బతింటుందని చెప్పేసి మేము మా డైరెక్టరేట్లో మాట్లాడి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, డైరెక్టర్ గారు అంగన్వాడీలకు ఇతర పనులు అప్పచెప్పరాదు, ప్రీ స్కూల్ దెబ్బతింటుంది అని చెప్పేసి మాకు ఒక సర్క్యులర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ సర్క్యులర్ని మా రిప్రజెంటేషన్ని ఈరోజు డిఆర్ఓ గారికి ఇచ్చాము. సార్ మాట్లాడుతూ మీరు చేయాల్సిందే ఒక కేంద్ర ప్రభుత్వం ఒక స్కూల్ టీచర్స్కి తప్ప మిగతా వాళ్ళని ఎవరినైనా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పారని సార్ అంటూ ఉన్నారు. సార్ని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మేము కూడా స్కూల్ టీచర్స్మే, ప్రీ ప్రైమరీ స్కూల్ టీచర్స్ మేము కూడా అంగన్వాడీలో ప్రత్యక్షంగా చేసే సేవలు 2 మాత్రమే: పూర్వ ప్రాథమిక విద్య, అనుబంధ పోషకాహారం. మిగతా అన్నీ కోఆర్డినేషన్ తప్ప మేము చేసేవివే. ఫస్ట్ మా డ్యూటీ మేము టీచర్స్ని. ఆ డిజిగ్నేషన్లో ఏమన్నా కార్యకర్త అని వస్తే ఉంటుండొచ్చు తప్ప ఖచ్చితంగా మేము చేసేది ప్రీ స్కూల్ మాత్రమే. ఈ సర్వీసెస్కి దెబ్బతింటే పిల్లలు తగ్గితే మళ్ళీ ప్రీ స్కూల్ పిల్లలు తగ్గారని చెప్పేసి ఈ అధికారులే విజిట్లు చేసి మమ్మల్ని హెరాస్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మా ప్రీ స్కూల్ దెబ్బతినకుండా మాకు సహకరించాలని, అంగన్వాడీ కేంద్రాల పని పక్కదారి పట్టకుండా సక్రమంగా చేసుకునేలాగా సహకరించాలని జిల్లా అధికారులని మేము రిక్వెస్ట్ చేస్తాం.